నకిలీ పాస్పోర్ట్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ స్కామ్ లో మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ప్రణబ్ తో పాటు ఎస్బీఏఎస్ఐ లక్ష్మణ్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్ ఏజెంట్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. వీరు శ్రీలంకకు చెందిన 95 మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు అందించినట్లు గుర్తించారు. ఇక ఈ వివరాలను పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించింది సిఐడి. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ పాస్పోర్ట్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ స్కామ్ లో మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ప్రణబ్ తో పాటు ఎస్బీఏఎస్ఐ లక్ష్మణ్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్ ఏజెంట్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. వీరు శ్రీలంకకు చెందిన 95 మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు అందినట్లు గుర్తించారు. ఈ వివరాలను పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించింది సిఐడి. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నకిలీ పాస్పోర్ట్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ స్కామ్ లో మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ప్రణబ్ తో పాటు ఎస్బీఏఎస్ఐ లక్ష్మణ్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే తెలంగాణలో పాస్పోర్ట్ కుంభకోణము దర్యాప్తు మరింత వేగం సాగిస్తుంది. సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పాస్పోర్ట్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు కూడా 15 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అందులో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎస్బీకి చెందిన ప్రణబ్ తో పాటుగా ఏఎస్ఐ లక్ష్మణ్ మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఏజెంట్ అనంతపుర వాసి అయినా ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఆదిలాబాద్ పాస్పోర్ట్ కేంద్రంగా ఈ ప్రణబ్ ఈ కార్యకలాపాన్ని కూడా కొనసాగించినట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే తెలంగాణలో పాస్పోర్ట్ల కుంభకోణంపై సిఐడి తన దూకుడును పెంచిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా అందిన సమాచారం ప్రకారము శ్రీలంక శరణార్థులు ఎవరైతున్నా వారి 95 పాస్పోర్ట్లు కూడా వీళ్ళు అందించినట్లు సిఐడి తన దర్యాప్తులో గుర్తించింది. అయితే మరికొంతమంది ఈ కేసులో ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఇంకా దర్యాప్తును మరింత లోతుగా వెళ్లి ఎవరైతే దీని కుట్రకు సంబంధించి ఎవరైతే నిందితున్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా 15 మందిని అరెస్ట్ చేయబడ్డారు. ఈ 15 మందిలో చూసుకుంటే కానీ తాజాగా ఈ ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి తెలంగాణలో సిఐడి అధికారులు తన దూకుడును పెంచడంతో కొంత నిందితులు అవుతున్న వారు కొంత భయానికి గురవుతున్నారని చెప్పొచ్చు ప్రియా. అండ్ అలాగే శ్రీనివాస్, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిని చూసుకుంటే వారికి ఎలాంటి శిక్షలు విధించే అవకాశం ఉందంటారు? ఇక్కడ కూడా కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రవేశపెట్టిన తర్వాత కేసుకు సంబంధించి వాదోపవాదం జరగాలి. అదేవిధంగా ఒకవేళ నిందితులు పాల్పడ్డారు అని తెలిస్తే కనుక వారికి కఠిన చర్యలే ఉంటాయి, శిక్షలు ఉంటాయి ప్రియా. అండ్ అతి ముఖ్యంగా నకిలీ పాస్పోర్ట్ల వెనకాల ఏమైనా మనకు తెలియదు ఏదైనా ఉంది అనుకోవచ్చా? అంటే నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం అనేకన్నీ కూడా ఇది శ్రీలంక శరణార్థులకు సంబంధించి 95 మందిని ఇప్పటికే వెచ్చినట్టు కూడా శ్రీలంక సంబంధించిన వీళ్ళంతా కూడా శరణార్థులు. చూసాం గత 2-3 నెలల క్రితం కూడా శ్రీలంకలో అనేక ఆర్థిక మాంద్యం తలెత్తిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇండియాలో తలదాచుకునేందుకు వచ్చారు. సో అందుకు సంబంధించి ఇక్కడ ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ఏఎస్ఐ లక్ష్మణ్ అదేవిధంగా ఎస్పీకి చెందిన ప్రణబ్ కూడా సహకరించినట్టు తెలుస్తుంది. సో మరికొంతమంది ఉండే అవకాశం ఉంది. ఇదంతా కూడా దర్యాప్తు మరింత లోతుకు వెళ్తే గానీ
ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదేవిధంగా ఎంతమందికి ఈ పాస్పోర్ట్లు ఇష్యూ చేశారు అనేది తెలుస్తుంది ప్రియా. ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి నకిలీ పాస్పోర్ట్స్ ని ఇకపై క్రియేట్ చేయకుండా ఉండడానికి వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నియంత్రించేందుకు చర్యలు అనేవి ముందు నుంచి కూడా ఉన్నాయి, కానీ అంతా కూడా పోలీసు విచారణకు సంబంధించి ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటారో వారిని సంబంధించి వాళ్ళ వివరాలు ఏవైతే వివరాలను చేస్తారో వాటిని ముందుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన వివరాలు కరెక్టా కాదని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడంతా కూడా ప్రధానంగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరైతే పోలీసులు ఎస్పీలకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళే ఎవరైతే పాస్పోర్ట్ని అప్లై చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన తర్వాతనే ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే పాస్పోర్ట్ ఇష్యూ చేయబడతాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, గతంలో కూడా ఇలాంటి నకిలీ పాస్పోర్ట్లు అనేకం దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు చాలా కేసులు రాబడింది. ఇప్పుడు కూడా అలాంటి కేసే కనుక దీని మీద దర్యాప్తు అయితే వేగవంతం చేస్తారు. నకిలీ పాస్పోర్ట్లకి నియంత్రణకు అనేక దారులు ఉన్నప్పటికీ కూడా ఇతర దారులు ఏవైతే బయట పోలీసులో ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళ సహకారంతో ఇదంతా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పోలీస్ శాఖ మీదనే దృష్టి సారించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.